సమస్యలు వినడానికి, అర్జీలు తీసుకోవడానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిపేటువంటి మీకోసం కార్యక్రమం ఇప్పుడు కొత్త సదుపాయాన్ని సంతరించుకుంది. జిల్లా నలుమూలల నుండి వచ్చే అర్జీదారుల కోసం మధ్యాహ్నం భోజనం పెట్టే కార్యక్రమానికి కలెక్టర్ తమీం అన్సారియా శ్రీకారం చుట్టారు. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ల ఆకలిని గుర్తించి భోజనం పెట్టడం మీద ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఉన్న కలెక్టరేట్ ఆవరణలో ప్రతి సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ అమీం అన్సారియా అర్జీలు స్వీకరిస్తారు. మీకోసం పేరుతో జరిగే ఈ కార్యక్రమంలో కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే జనం తమ సమస్యలకు తక్షణ పరిష్కారం దొరుకుతుందని జిల్లా నలుమూలల నుంచి వస్తుంటారు. అలాంటి వాళ్లకు భోజన సదుపాయం కల్పించాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టారు కలెక్టర్ అమీం అన్సారియా. ఇందుకోసం అన్నా క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి ప్రతి సోమవారం 500 మందికి ప్రకాశం భవన్లో భోజనాలు పెట్టేట్టు ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం ఇక్కడ వస్తున్న అర్జీదారుకు వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మన ప్రకాశం డిస్టిక్లో ఇప్పటిదాకా వారికి టీ, కాఫీ, అదేవిధంగా స్నాక్స్, రాగి జావా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎక్కువ దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది, కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా అర్జీదారులు కూడా వారు హ్యాపీ అయ్యారు. బికాస్ వారు ఇక్కడ 2 దాకా అవుతుంది, 2 to 3 o'clock వరకు ఇక్కడ మనకు పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము. సో దానికోసం అరేంజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 400 పైన అర్జీ వస్తున్నాయి కాబట్టి 500 పీపుల్కి అరేంజ్ చేసి ఉన్నాం. ఎక్కడా లేని విధంగా అర్జీదారుల ఆకలిని కూడా గుర్తించి ఈ సౌకర్యం ఏర్పాటు చేసినందుకు అందరూ కలెక్టర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నేను అక్కపల్లి గ్రామం, బేసర్పేట మండలం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. నేను 2 సార్లు ఈ గ్రీవెన్స్ కోసం అని వచ్చినాను. మొదటిసారిగా ఇప్పుడు భోజన సదుపాయం కల్పించినటువంటి కలెక్టర్ గారికి శుభాభివందనాలు. చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసి ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించినటువంటి ఈ భోజనం తిన్నందుకు చాలా సంతోషకరమైన విషయం ఇది. ఏ జిల్లాలో కూడా నేను చూడలేదు. చాలా జిల్లాలో పర్యటించినాను కూడా నేను. కానీ ఇప్పుడు ఇక్కడ కల్పించినటువంటి భోజన సదుపాయం చాలా సంతోషకరమైన విషయం. మాది ప్రకాశం జిల్లా ఖమ్మం ప్రాంతం నుండి మేము వచ్చాము అర్జీ ఇవ్వడానికి. సరే, ఈరోజు ముఖ్యంగా ఏమిటి అంటే గతంలో ఎన్నో మారులు అనేక సమస్యలపైన మరి ఇక్కడికి రావడము జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్కు. మరి ఈ ప్రభుత్వంలో మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు ఈ అర్జీదారులను జ్ఞాపకం చేసుకుని ఎక్కడెక్కడి నుంచి వస్తారు పేదవాళ్ళని మరి చక్కగా భోజన సదుపాయాన్ని కల్పించి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా ఆమె ఎంతో కట్టుదిట్టమైనటువంటి మంచి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆమెకు కృతజ్ఞతలు. భోజనం కూడా చాలా నాణ్యతగా ఉంది. భోజనం ఏదో ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాము, కానీ బయట హోటల్స్లో కూడా డబ్బులు ఇచ్చి కొంటే కూడా ఇంతటి రుచికరమైనటువంటి భోజనము దొరకదు. ఇది మటుకు నేను చాలా అభినందించాల్సిందే మేడం గారిని. ప్రజలందరి తరపున అమ్మగారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. తొలి రోజు కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులెసు కూడా ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.